ఇప్పుడు దేశమంతా పరిస్థితి ఎట్లున్నదంటే ఎప్పుడు ఎండలు కొడుతున్నాయో సమజైతలేదు, ఎప్పుడు ఆనలు కొడుతున్నాయో సమజైతలేదు, ఇక ఎప్పుడు ఈదురుగాలు వస్తున్నాయో కూడా సమజైతలేదు. అడుగు బయట పెడదామంటే మస్తు బుగులైతుంది. ఇక సినిమాలల్లా ఈదురుగాలు వస్తే మనుషులు కాగితాల తీరు ఎట్లయితే అలక కొట్టుకుపోతారో అచ్చం గట్లనే ఉత్తరప్రదేశ్ ఈదురుగాళ్ళు వచ్చినాయి. ఇక ఈదురుగాళ్లకు ఎదురే లేదు. ప్రకృతి విలయ తాండవం చేస్తే ఎట్లుంటదంటే ఇగో గిట్లుంటది. అగో చూసిరు కదా, 7 సామాను ఆనే కొట్టుకపోయినాయి, 7 గోడలు ఆనే కూలిపోయినాయి. ఇక మనుషులైతే కాగితాల తీరే గాలిలో ఎగిరిపోయారు. గా తీరులో ఎదురు గాలి పెట్టింది, మళ్ళా గా ఎదురు గాలులకు ఎదురే లేకుండా పోయింది. చూసిరు కదా, ఎదురు లేకుండా మరి గింతగానం ఎదురు గాలులు ఏడొచ్చినాయి అంటే ఉత్తరప్రదేశ్లో వచ్చినాయి. ఇక జిల్లాల మొత్తం మీద అయితే గోడలు కూలిపోయి 15 మంది కాలం చేసిర్రు, 8 మందికి చిన్న చిన్న గాయాలైనాయి. ఇక మొత్తం మీద అయితే గట్లున్నది పరిస్థితి. ఇక ఈ 10 దినాల దాకా వడగాలులు వస్తూనే ఉంటాయి, ఈదురుగాలులు వస్తూనే ఉంటాయి. ఇక దేశంలో ఉన్న పబ్లిక్ మొత్తము చాలా పైలంగా ఉండాలని చెప్పి చాలా మంది చెప్తున్నారు. మళ్ళా